నమస్కారం అండి. నేను గతంలో చాలా టీవీ ఛానల్‌లో నేను నా ప్రోగ్రామ్ చేసి ఉన్నాను. నెగెటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? అలాగే వాస్తు ఏమిటి? అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన గ్రహస్థితి ఏమిటి చెప్పి ఉన్నాను చాలా. అయితే మన గ్రహస్థితిలో రాహుకేతువులు కనుక మధ్యలో కనుక మన గ్రహాలు కనుక ఉన్నట్లయితే కాలసర్ప దోషం ఉన్నట్లు దానికి రెమెడీ కూడా చెప్పి ఉన్నాను. కానీ నా జీవితంలో జరిగిన సంఘటన 2013 సంవత్సరం నవంబర్ నెలలో విజయవాడ నుంచి కొంతమంది క్లయింట్స్, కొంతమంది హీలర్స్ ఉన్న దగ్గరికి వస్తాం జరిగిందండి నవంబర్ నెలలో. అది ఒక పెద్ద స్టోరీ. ఎలాగంటే నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు. నేను బిజీగా ఉంటే 1 గంట 2 గంటలు కూర్చున్న తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఒకళ్ళిద్దరు రమ్మంటాను, మొత్తం ఒక 6 మంది 7 మందో కలిపి వస్తానంటే రమ్మని చెప్పా. వచ్చిన తర్వాత మా ఆఫీస్ బాయ్లు మా స్టాఫ్ అలాన కూర్చోమన్నారు. కూర్చుంది ఒక అమ్మాయి ఫోటో ఇచ్చారు నాకు. ఫోటో ఇచ్చి ఈ అమ్మాయి సంగతి చెప్పండి అన్నారు. అసలు మీరు దేనికి వచ్చారని అడిగాను. దేనికి వచ్చారంటే అలా కాదు, ఒకసారి చెప్పండి, ఈ అమ్మాయి బతికుందా లేకపోతే చనిపోయిందా అని అడిగాను. అడిగిన తర్వాత ఆ అమ్మాయి ఫోటో చూసిన తర్వాత కాపర్ రాడ్ పెడితే కాపర్ రాడ్ తిరుగుతుంది, మళ్ళీ కాసేపు తిరుగుతలేదు. మళ్ళీ కొబ్బరికాయ పెడితే కొబ్బరికాయ టక్కుమని లేచి నిలబడింది. ఆ ఫోటో మీద చేతితో పట్టుకుంటే రేడియేషన్ వస్తుంది. ఈ అమ్మాయి చనిపోయిందండి అని చెప్పా. ఎలా చెప్పారని అడిగారు. మీరు చనిపోయిందా లేకపోతే ఉందా అని అడిగారు. ఉందా ఒకటే మాట అడిగారు కదా మీరు, అందుకే ఒకటే సమాధానం చెప్తున్నాను. అలా ఎలా కాదు, ఎలా చనిపోయిందో కొద్దిగా చెప్పాలి అన్నాడు. నేను ఏం చెప్పానంటే కొబ్బరికాయని ఇంకో యాంగిల్లో పెట్టి చూసి 3 కోణాలు పెట్టి చూసాను. 3 వైపులు చూసింది. అది ఈ అమ్మాయి సూసైడ్కి పురుగు వెళ్ళిపోయారు ఎవరోనని చెప్పాను. కరెక్టే అని ఒప్పుకున్నాను. మీరు ఎవరని అడిగా వాళ్ళని. మేము ప్రాణిక్ హీలర్స్ అండి, మీ యొక్క ఎనర్జీ కొలిసి మీ దగ్గరికి వస్తాం జరిగిందండి అని చెప్పుకొచ్చారు వాళ్ళు. సరే ఇప్పుడు ఏం కావాలనుకున్నారు? ఈ అమ్మాయికి మీరు ఎనర్జీ ఇస్తున్నారు కదా డైలీ అని అన్నాను నేను. ఎనర్జీ చూసించేదంటే కాపర్ రాడ్ ఇలా తిరుగుతుంది, ఫోటోలు ఇలా తిరుగుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా తిరుగుతుంది, ఇలా వస్తుంది అని చెప్పేటప్పటికి కరెక్టే అండి, మేము ఇస్తున్నామండి, ఈ యొక్క సోల్ని మీరు కాపాడుతూ ఉన్నారు, ఈ ఆత్మ అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కరెక్ట్గా చెప్పామన్నారు. దాని తర్వాత ఏం చేయాలి ఏంటి అని అడిగాను. అసలు ఎందుకు చచ్చిపోయింది అన్నాడు. నేనన్నాను, ఎవరైనా ఈవిడిని చూసే పురుగు వెళ్తున్నట్టే మీరు ఏమన్నా ఆశ్రమానికి వెళ్ళేవారంటే శ్రీనివాసరావు గారు అని అడిగా. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. అంటే ఒక ఆశ్రమానికి వెళ్ళివ్వండి అండి, వాళ్ళ జోబులో డబ్బులు ఎన్నో ఉన్నాయి చెప్పారు, ఇంట్లో ఏం కూరండి చెప్పేది అని చెప్పారు. కర్ణపిచాచుల యొక్క ఆశ్రమానికి వెళ్తే ఈ అమ్మాయి యుక్త వయసులో అమ్మాయి, ఈ అమ్మాయికి 22 ఏళ్ళు ఉంటాయి కదండి అన్నాను. 22 అని డేట్ ఆఫ్ బర్త్ చెప్పి 22 వచ్చింది. ఇంతకు ముందు 6 నెలల క్రితం ఒక అబ్బాయి చచ్చిపోయి ఉండాలి, ఇలాంటి సేమ్ వయసు అబ్బాయి కానీ సంవత్సరం చిన్నడం అవ్వచ్చు, సంవత్సరం పెద్ద చచ్చిపోయి ఉండాలని అడిగాను. చచ్చిపోయి మీరు ఎలా చెప్తున్నారా అని అడిగాడు ఆయన. కర్ణపిచాచుల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఆ కర్ణపిచాచు భూమి మీద ఎనర్జీ తీసుకుని పైకి వెళ్లకుండా ఈ సర్వేలు అవుతానికి ఆశ్రమానికి యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిని అబ్బాయిని తీసుకున్న మెయిల్ ఫీమేల్ ఉండాలండి అక్కడ అన్నాను. లేదండి ఒకటేనన్నాడు. ఒకటి కాదండి మేస్టారు, ఒకటి కాదు అక్కడ. ఆ పెళ్ళం ఉండగానే ఇంకో పెళ్ళం వస్తాడో పక్కనలోకి వెళ్ళి సంసారం చేస్తాడు, దాంతో కూడా అది కరెక్టే కదా చెప్పండి అంటే కరెక్టే అని ఒప్పుకున్నారు. మరి ఇంకేం చెప్తారు, అది దాంట్లోనేమో ఆడదుంది, ఇదేమో మగోడు ఉన్నాడు దీంట్లోని. అందుకే వీళ్ళ ఇంటికాడ ఏంటంటే కుళ్ళినటువంటి పళ్ళు వాసన వస్తుంది, మీరు చూడండి అబ్జర్వ్ చేయండి అంటే రైటేనండి అన్నాడు. ఆ వాసన అంటే వాటికి ఇష్టం అండి అని చెప్పా. ఏం చేయాలంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అడిగా. లేదు, ఈ అమ్మాయి యొక్క సోల్ని మీరు పరమాత్మలో కలపాలి, మీరు చాలామంది మీ దగ్గర చెప్పారు, మాకు చాలా మీ దగ్గరికి వచ్చాక అందరూ హ్యాపీగా ఉన్నారని మేము విని మీ ఎనర్జీ కొలిసి వచ్చాడు. నేను థీటా హీలింగ్ నేర్చుకున్నానండి, బేసిక్ అడ్వాన్స్డ్ డిఎన్ఏ చేశానండి, దాంట్లో ఈ సోల్ని పంపిస్తానని చెప్పాను. నేను ఇప్పుడు కాదండి, ఇప్పుడు టైం 5 అయిపోయింది, 5:30 అయిపోయింది, ఇంకా క్లయింట్స్ ఉన్నారండి అని చెప్పి వాళ్ళని అలా కాదు ప్రసాద్ గారు మీకు మేము ఉంటాం ఈరోజు అని చెప్పి పక్కనే మా ఆఫీస్ పక్కనే ఎస్ఆర్ నగర్లో ఏదో లాడ్జ్ ఏదో ఉంది, రామకృష్ణ లాడ్జ్ ఏదో ఉండేది, దాంట్లో రూములు తీసుకుని ఉన్నారు వాళ్ళు. తర్వాత మన్నాడు పొద్దుటే రమ్మన్నాను నేను. ఇంకా ఎందుకంటే పాపం బతిమాలుతున్నారు అందరూనే. 8:30కో 9కి వచ్చామన్నా, 8:30కి వచ్చామన్నాను. వచ్చారు. 8:30కి వచ్చిన తర్వాత 9కి ఆ పాపకి ఏది ఇష్టమని అడిగా. చాక్లెట్ 5 స్టార్ డైరీ మిల్క్ ఇష్టమన్నారు. డైరీ మిల్క్ ఇష్టమన్నారు. ఆ డైరీ మిల్క్ తెప్పించాను, ఆ పాప ఫోటో పెట్టాను, డైరీ మిల్క్ పెట్టాను. ఈ యొక్క ఎనర్జీ తీసుకుంటుందా లేదా అంటే భౌతికంగా మనం తినాలి తప్ప ఈ ఎనర్జీ తీసుకుంటాయి.
జాకెట్ ఇప్పేసి ఇక్కడ పెడితే ఎనర్జీ తీసుకున్నట్టు ఎల్లో మిషన్ ఉంటుంది యూనివర్సెస్ కదా, మిషన్లో చూస్తే ఇలా ఓపెన్ అవుతుంది. తీసుకున్న మూసి తర్వాత వాటర్ పెట్టాం. తీసుకున్న తర్వాత మీరు ఫోటోలు ఒక 7-8 ఇంచ్ ఇచ్చారు, అందరి దగ్గర హీలర్ దగ్గర ఉన్నాయి. ఫోటోలు ఉన్న తర్వాత మీ ఫోటోలో నేను ఈ పరమాత్మలో కలిపినప్పుడు ఈ యొక్క ఆత్మ పరమాత్మ ఫోటోలో కలర్స్ మారుతాయంటే చూసుకోండి అని చెప్పాను. పరమాత్మలో కలిపినప్పుడు కలర్స్ అన్నీ మా చిక్ మారుతా ఉన్నాయి. నేను ఫోటోకి నా కంప్యూటర్ కాదు, సెల్ ఫోన్లో అప్పుడు ఈ లేవు అనుకోండి, నా చిన్న ఫోన్ నుండి చిక్క మారుతున్నాయి. మారిన తర్వాత పరమాత్మలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏలర్స్ అందరూ చూసుకుని చాలా గ్రేట్ అంటే అదేంటి ఇదంగా అన్నారు. మీరు భోజనాలు చేసేయాలండి అన్నారు. మా ఆఫీసులో అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ప్రసాద్ గారు చాలా గ్రేట్ ఇది అది. ఈలాగా భోజనాలు చేసేటప్పటికి ఒక ప్రేతాత్మ నా దగ్గరికి వచ్చి కూర్చుంది, పక్కన ఉంది. ఆ హీలర్స్ మీ పక్కన ఏదో వచ్చింది అంటున్నారు, అలా కొలుస్తున్నారు. ఎవడా కాదు, ఈ అమ్మాయిని పంపాం కదా, నా మీద కక్ష ఇచ్చుకుంటా ఆడ బాడీలో ఉన్నటువంటి కన్నపిచ్చాచి ఇక్కడికి వచ్చి కూర్చుంది. వస్తే కుళ్ళిపోయిన వాసన ఇక్కడికి వస్తుంది, ఇది పళ్ళు వాసన వస్తుంది. ఆ పళ్ళు అగరత్తుల వాసన ఎక్కువ పొగేస్తూ ఉంటాం, సాంబ్రాణి పొగ రావాలి మాకు ఏంటి అనుకుంటే, సరే మా వాడిన సాంబ్రాణి పొగరే అంటే పొగేస్తుంటే వాసన రావట్లేదు. ఆ ధూప్ స్టిక్స్ వెలిగించరా అంటే అవి వాసన రావట్లేదు. అంటే ఈ ఆత్మలు ఉన్నదాట ప్రేతాత్మ ఉన్నదాట ఈ స్మెల్ రావండి మనకు కదా ఎవరికే రావు. అప్పుడు ఏం చేశానంటే దాన్ని మళ్ళీ నా ఎనర్జీ చూసుకున్నా, ఎనర్జీ తగ్గిపోయింది. 260 డిగ్రీలు ఉంది, 360 డిగ్రీలు ఉన్నాను మినిమం. దాని ఎనర్జీ 360 ఉంది. అప్పుడు ఏం చేయాలి, దాన్ని తీసి మళ్ళీ లాక్ చేసి ఆ ఎనర్జీని అప్పుడు దాన్ని ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ ఉండమని చెప్పాను వాళ్ళని. బయటకు వచ్చిన లాక్ అంటే దాన్ని ఎనర్జీ తగ్గించి నా ఎనర్జీ మళ్ళీ రీఛార్జ్ చేసుకుని క్రిస్టల్ ద్వారా అన్నింటి ద్వారా చేసుకున్న తర్వాత నాకు 360 డిగ్రీ, దీన్ని 220 260 చేసి ఆ యొక్క ఎనర్జీని మనకి పరమాత్మ లైట్లో కలిపిన తర్వాత అక్కడ సంగతి చెప్తాను. ఆశ్రమంలో సంగతి పక్షపాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు 8 మంది. ఆ మామూలు మనుషులు అయిపోయారు వాళ్ళు. ఇంచేత ఈ కన్నపిచాచులు వాళ్ళ ఆశ్రమానికి తెప్పించుకోవడానికి నానా రకాలైన పాటలు పడుతూ ఉంటాయి. ఆడికి అయ్యే సృష్టిత, అయ్యే కాళ్ళు చేతి పడిపోయినట్టు చేత, అయ్యే తెప్పించినట్టు చేత ఇది మా దేవుడని చెప్తూ ఉంటారు. అలాగే ఆశ్రమాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి కొన్ని, అంటే అన్నీ కాదండి, ఎప్పుడో 100కు 1 ఉంటారు కన్నపిచాచులు ఉన్నవాళ్ళు. తర్వాత నేను అన్నాను మెయిల్ ఉండాలండి, మెయిల్ ఎక్కడో ఉంటుందని చెప్పాను వాళ్ళతోటి. నాకైతే ప్రాబ్లం చేస్తుంది 2 డేస్లో అని చెప్పాను. అలాగే 2 డేస్లో కరెక్ట్గా సాయంత్రం నేను తినేసి నా బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు వచ్చేసింది. అది వచ్చినప్పుడు తల ఎంటుకలు ఉంటాయి కదా, ఇవి ఇలా నిక్కబడుచుకుని ఉన్నాయి నా అన్నీ. అప్పటికి సుమారు 8:40 9 గంటలు అయ్యిందండి. ఏం చేయాలి, ర్యాంపెడ్ పోతుంది, కొయ్యో అని గోస్ట్ మిషన్ కూసేస్తుంది, పక్కన ఉంటుంది ఎప్పుడు నాకు. ఏం చేయాలి, టెన్షను, ఒళ్ళంతా చెమటలు పడుతున్నట్టు అవుతుంది. ఈ బాటిల్స్ నా దగ్గర ఎప్పుడు ఉంటాయండి అవి. అప్పుడు దాంతో ఎనర్జీ లాక్ చేసి కార్బన్ పేపర్ తోటి దాన్ని మళ్ళీ పైన కప్పి లాక్ చేసిన తర్వాత అప్పుడు నా ఎంటుకలు నిక్కబడుతున్నాయన్న మామూలుగా వాలి ప్రశాంతంగా. తర్వాత మళ్ళీ నేను శ్రీనివాసరావు గారు ఫోన్ చేశాను, ఏమంటే ఫెమేల్ మహిళాత్మ కూడా వచ్చేసిందంటే ఆ ఇంట్లో ఇంకా ఆడ ఆశ్రమంలో జ్యోతిష్యం ఇంక చెప్పలేడండి, ఎందుకు ఏం కూర ఉన్నది ఏం చెప్పలేడని చెప్పా ఆ రోజు. దాన్ని కూడా 2 రోజులకి పరమాత్మలో కలిపేశాను. ప్రజెంట్ ఆశ్రమం లేదనుకోండి తీసేసారు అక్కడ. ఇంచేతంటే చెప్తున్నారు, ఇప్పుడు ఎవరన్నా నీ ఇంట్లో కూర ఏంటో నీ ఇంట్లో డబ్బులు ఏంటి అని చెప్తేనే కదా వచ్చేది, దానికి ఆకర్షితలు ఇప్పుడు ఏం చెప్తలేదు, ఆశ్రమం మూసేశారు. అయితే ఏంటంటే ఇది జీవితంలో జరిగిన స్టోరీ, ఒక స్టోరీ మట్టికేది. కాబట్టి ప్రతి ఓళ్ళు మీలోనే అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఎక్కడో ఆశ్రమాలకి పరిగెత్తి వాళ్ళు ఏం కూర డబ్బులు ఎన్ని ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటాం అనవసరం అండి. మీరు జ్ఞానం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. అలాగే ఏదైనా లేనోడికి ధర్మం చేయండి, తిండి లేనోడికి తిండి పెట్టండి. అలాగే ఏదైనా ఎప్పుడైనా మీరు ఆ గోశాలకు వెళ్ళి ఆవుకి ఏదైనా తినిపించండి. అంతే తప్ప ఆశ్రమాల చుట్టూరు సిద్ధాంతుల చుట్టూరు తిరగవలసిన అవసరం లేదండి. మీలోనే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. మీరు తెలియక మా మీద జ్యోతిష్యుల మీద ఈ పీఠాధిపతుల మీద ఆధారపడటం జరుగుతుంది బాబు. ప్రతి వాళ్ళు తెలుసుకుంటారనే ఈ యొక్క నేను ఎనర్జీ చెప్తున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.